ఎస్ఎన్టీవీకి స్వాగతం సుస్వాగతం. ప్రతిక్షణం మీకోసం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు పర్చూరు నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా అయినటువంటి ఈ పర్చూరు నియోజకవర్గం మొత్తం 6 మండలాలు ఉన్నాయి. ఒకటి ఎద్దనపూడి, పర్చూరు, మార్టూరు, చెనగంజాం, ఇంకొల్లు, కారంచేడు, మొత్తం 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాలు ఇది గత ఎన్నికల నుంచి తీసుకుంటే కమ్మ సామాజిక వర్గం పోటీ చేస్తూ వస్తున్న నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో 2009 నుంచి 14, 14 నుంచి 19, 19 నుంచి 24 మధ్య ఏం జరిగింది, ఎలా అనేది ఒకసారి. ఇప్పుడు 2024లో టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు గారు, వైసీపీ తరపున యాడం బాలాజీ గారు పోటీలో ఉన్నారు. అయితే ఎవరు గెలుస్తారు, మా ఎస్ఎన్టీవీ సర్వేలో ఎవరికి గెలుస్తారని అవకాశం ఉందని తేల్చారు ప్రజలు అనేది చర్చించుకుందాం. అయితే ఇప్పుడు మన పర్చూరు నియోజకవర్గం గురించి మా ఎస్ఎన్టీవీలో తెలిసింది ఎలా అంటే, శాంపిల్స్ మేము సేకరించాము. అయితే అన్ని మండలాలు టీడీపీకి అనుకూలంగా అయితే ఉన్నాయి. గతంలో 2 సార్లు గెలిచిన అనుభవం ఉన్న నేత టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు. అయితే ఏలూరు సాంబశివరావు 2014లో గొట్టిపాటి భర్తపై గెలిచాడు. 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై గెలిచాడు. ఇప్పుడు 2024లో యాడం బాలాజీపై గెలవబోతున్నారని మేము ఎస్ఎన్టీవీ చేసిన సర్వేలో తేలింది. అయితే గొట్టిపాటి భరత్ ఓడిపోవడానికి కారణం, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఓడిపోవడానికి కారణం, ఇప్పుడు యాడం బాలాజీ గారు కూడా ఓడిపోతున్నారని మన పర్చూరు ప్రజలు చెప్తున్నారు. అయితే మన ఏలూరు సాంబశివరావు గారు ఆయన బలం ఏంటంటే, అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం కావటం. 2, అతను అందరికీ అందుబాటులో ఉండటం, సౌమ్యుడు, మంచి ఏ సమస్య అయినా కానీ ఎవరైనా ఆపదైనా తన వంతుగా ఆర్థిక సహాయం చేయటంలో ముందున్న వ్యక్తి. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అయితే ఈ దఫా కూడా ఖచ్చితంగా గెలుస్తాడు. మన 2024లో మహాకూటమి కానీ గెలుపొందితే దాంట్లో మంత్రి కూడా కావటం ఖాయమని మన పర్చూరు ప్రజలు చెప్తున్నారు. అయితే 2014లో గొట్టిపాటి భర్తని పోటీ చేసినప్పుడు అతనికి నియోజకవర్గం వైడ్గా గొట్టిపాటి హనుమంతరావు గారి మనవడు, గొట్టిపాటి నర్సయ్య గారి కొడుకు ఆయన అంత బలం ఉన్నా కానీ ఆర్థికంగా ఇబ్బందులతో అతను తొలిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళ కుమారుడికి ఫస్ట్ ఇన్ఛార్జి కేటాయించారు. అది విదేశాలకు సంబంధించి ఆ సర్టిఫికేట్ ఏదో కాలేదని అతను వాళ్ళ తండ్రి గారిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పోటీలో నిలబడితే తక్కువ మెజార్టీతో మన ఏలూరు సాంబశివరావు గారు గెలిచారు. అయితే ఫస్ట్ నుంచి ఇక్కడ ఏలూరు సాంబశివరావు గారికి ఎలాగనే ఏదో రూపాన దేవుడు సహకరిస్తున్నాడు ఆయన గెలుపుకి. ఈ 3వ దఫా కూడా అలానే దేవుని రూపంలో యాడం బాలాజీ వచ్చారు. ఇప్పుడు పోటీ అనేది వారు వన్ సైడ్గా జరుగుతుందని మన పర్చూరు నియోజకవర్గం 6 మండలాల ప్రజల్ని మేము సేకరించిన సర్వేలో తేలింది. ఖచ్చితంగా గెలుస్తారు. మెజారిటీ ఎంత అనేది కానీ గెలుపు అయితే పక్క. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ ఫస్ట్ విజయ డంక మోగించే ఫస్ట్ నియోజకవర్గం పర్చూరు అని తేలింది. అయితే ఏలూరు సాంబశివరావుకి మంచి పేరుంది, కానీ యాడం బాలాజీ కూడా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. కానీ ఒక 1 మంత్లో వచ్చాడు.
ఎలక్షన్ కూడా ఇంకా ఒక వారం రోజులు 10 రోజుల్లోనే ఉంది. కానీ అతను తెలుసుకొని గెయిన్ అయ్యాలకి ఎలక్షన్ అయిపోయింది. ఇతను 10 సంవత్సరాల నుంచి ప్రతి గల్లీ, ప్రతి ఊరు, ప్రతి మండలం ఎవరు నాయకులు ఏంది పరిస్థితి అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితం పక్క వారు వన్ సైడ్ అని పర్చూరు నియోజకవర్గ ప్రజలు మాకు వచ్చిన సర్వేలో తేలింది. అయితే ఈరోజు పర్చూరు నియోజకవర్గం గురించి ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు వేరే నియోజకవర్గం సర్వేలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.